వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులకు ఇప్పుడు అర్జున్ తోడయ్యారు. అర్జున్ అంటే ఇలాంటి పోలీసు అధికారి అని అనుకోవచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రోబో. ఇది ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మరి కాసేపట్లో నేను వివరిస్తాను. నిజానికి చూసుకుంటే అర్జున్ అనేది ఒక రకంగా కోవిడ్ టైంలో ఉష్ణోగ్రతలను అంశాన్ని గుర్తించే క్రమంలో అర్జున్ ఒక రకంగా పేరొందారు. అందు గురించే ఈ రోబోను అర్జున్ అని పేరు పెట్టిన పరిస్థితి. అయితే ఈ రోబో ఎలా పనిచేస్తుంది అలాంటి విషయాలను మనం మాట్లాడడానికి రోబో కప్లర్ అనే ఒక సంస్థ దీన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన ఫౌండర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి, న్యాచురల్గా పోలీసు మాన్యువల్ పోలీస్ యాక్టివిటీ అనేది జరుగుతుంటుంది, దాంతో కంపేర్ చేసుకుంటే దీని అడ్వాంటేజ్ ఏమంటారు? వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఏంటంటే ఇట్స్ అ ఫోర్స్ మల్టిప్లయర్ అండి. సో ఇట్స్ అండ్ డిపెండబుల్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ. సో దీనివల్ల ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ జరుగుతూ ఉంటుంది అనమాట, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు ఇంట్రూడరా కాదా అనేది డిటెక్ట్ చేయడంలో ఇది ఒక ప్రధాన లక్షణం అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఓకే, మామూలుగా దీని యాక్టివిటీ ఏంటి సార్? ఇప్పుడు రోజు దీన్ని ప్లాట్ఫామ్ మీద మూవ్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే ఇది? యాక్చువల్లీ దిస్ ఇస్ టోటలీ మేడ్ ఇన్ ఆంధ్ర అండి. విశాఖపట్నంలోనే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసాం మొత్తం అంతా. సో 92% వీ క్లెయిమ్ యాజ్ ఇండిజినైజేషన్ అండ్ మేడ్ ఇన్ భారత్. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా టెక్నికాలిటీ వీ కెన్ క్లియర్ ఇట్ అప్. సో ఇట్స్ నాట్ ఎట్ అన్ ఇష్యూ. అండ్ దిస్ రోబోట్ విల్ బీ వర్కింగ్ ఎవ్రీ డే ఇన్ ద ప్లాట్ఫామ్ ఏరియా అండి. దీనికి ఒక లొకేషన్ అది సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే రోజుకి ఒక చిన్న ప్రాక్టీస్ మూమెంట్లో ఉంటుంది. సో స్టార్ట్ అండ్ స్టాప్ లాగా ఉంటుంది అనమాట. మళ్ళీ రోబోట్ని పిలిస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ అండి. ఇందులో డేటా లోపల ఇన్సర్ట్ చేసిన పరిస్థితి అట్లా కరెక్ట్ అండి. ఇక్కడ మీరు చూస్తే యూ విల్ ఫైండ్ సమ్ డిఫరెంట్ డేటా ఉంటుందండి. దీంట్లో జనాల తాలూకా డేటా అంటూ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్నోన్ అని చూపిస్తుంది అని అనుకున్నట్టయితే మీరు డిటెక్టెడ్ కాదు అని, యూఆర్ నాట్ అన్ ఇంట్రూడర్ అని చెప్తుంది అనమాట. సో దీంట్లో డేటా క్యాప్చరింగ్ ఏంటంటే మనకు ఒక ఎంక్రిప్టెడ్ డేటా ఉంటుంది అనమాట. ఆ ఎంక్రిప్టెడ్ డేటా దీంట్లో పోస్ట్ చేయగలను. ఆటోమేటిక్గా డేటా సెట్ చెప్పిన అది నిర్ణయించుకొని ఒక మోడల్ చెప్పిన డిటెక్షన్ చేయడం అనేది మొదలవుతుంది అండి. అంటే ఓన్లీ టెర్రరిస్టులు, మావోయిస్టులు అట్లాంటి డేటా ఉంటుందా, లేదా పాత నేరస్తుల డేటా కూడా జీఆర్పీ ఆర్పీఎఫ్ నుంచి తీసుకుని అది కూడా? ఆబ్వియస్లీ ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్ లైక్ వీ హ్యావ్ సీన్ లైక్ ఇన్ ఆంధ్రాలో గంజా ఇలాంటి ఒక డిఫరెంట్ కెమికల్ కాంబినేషన్స్ తోటి మనకి స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ ఉంది, ఇఫ్ యూ కెన్ సీ ద న్యూస్. సో ఇక్కడ ఏంటంటే అలాంటి వాటిల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా దీంట్లో పెట్టారండి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇంట్రూడర్ డిటెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా దే వుడ్ లైక్ టు నోటీస్ ఈ పలానా వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని. దట్స్ అంటే ఇట్లాంటివి ఇంకా ఇంకా తయారు చేసి వేరు చోట్ల అట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయి? అండి, దిస్ వాస్ ద సెకండ్ ఇనిషియేటివ్. వన్ వీ హ్యావ్ బీన్ డన్ విత్ అన్ స్టేట్ గవర్నమెంట్ 2019-20 at the COVID time లో we have been released. But this was the initiative which is being taken by the Indian Railways only. Central government నుంచి వచ్చిన initiative ఇది. So they would like to see this and they would like to go ahead further. మీరు చూడవచ్చు, వాస్తవానికి చూసుకుంటే అర్జున్ ఒక రకంగా సాంకేతికంగా చాలా ఉపయోగపడుతుంది. నేను నా పిక్చర్ చూడవచ్చు. ఇక్కడ అన్నోన్ అంటే నేను వాస్తవానికి చూసుకుంటే ఇందులో వేరు ఎవరైతే నేరస్తులు అవ్వచ్చు, నిందితులు అవ్వచ్చు, అనుమానితులు, వారికి సంబంధించిన ఫోటోలని ఇందులో ఇన్స్క్రిప్ట్ చేస్తుంటారు. అట్లాంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరించినట్లయితే పోలీసులు గుర్తించకపోవచ్చు, కానీ ఇది మాత్రం గుర్తించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి గంజాయి రవాణా, లిక్విడ్ అలాగే ఇతర సాలిడ్ రకంగా కూడా చాలా చోట్ల జరుగుతుంది. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నది ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సంకల్పంగా ఉంది. అది ప్రధాన అంశంగా కొనసాగుతుంది. ఇక పోతే జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు ఎవరైతే నేరస్తులు, వేరు నేరాలకు చేసే వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇందులో ఇన్స్క్రిప్ట్ చేసే పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈ రోబో టెక్నాలజీ వేరు రంగాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇది రావడం వల్ల ఒక రకంగా రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించడం కాకుండా నేరాల నియంత్రణకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు అర్జున్ విశాఖ రైల్వే స్టేషన్లో తన విధులను నిన్నటి నుంచి మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి. దొంగల్ని తొందరగా పట్టుకోవడానికి వీలవుతుంది. చూడండి, పోలీసులు ఉంటారు, బట్ పోలీసులు అందరినీ పట్టుకోలేరు. బట్ ఇది టెక్నికల్గా టెక్నాలజీ ఒక అడ్వాంటేజ్ అండి, చాలా అడ్వాంటేజ్. అదే ఇది వైజాగ్ స్టేషన్లో పెట్టారు, మిగతా స్టేషన్లో కూడా ఎలా పెడితే మంచిది. అన్నిట్లో కూడా, అన్ని స్టేషన్లో కానీ మళ్ళీ ఊళ్ళల్లో కూడా పెడితే మంచిదండి, ఎందుకంటే సెక్యూరిటీగా ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.